దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ విధంగా దేవుడు దయచేస్తున్న ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మనం ఉంటున్న మొదటి నెలలో ఇది 4వ ఆదివారం. ఇంకా చాలామంది ఇంకా రాలేని స్థితిలో ఉంటున్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి కారణాన్ని బట్టి రాలేని వారుగా ఉంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా దేవుని రాకడ సమయంలో మనం ఉంటున్నాం. అదేవిధంగా ఆయన రాకడకు సూచనలు నెరవేరుతున్నటువంటి సమయంలో మన జీవితాలు కొనసాగుతూ ఉంటున్నాయి. కనుక ఈ లోకంలో ఉండేటువంటి పని పాటలతో పాటు, ఉద్యోగ వ్యాపారాలతో పాటు దేవుని సన్నిధిని మనం ప్రేమించబద్దులమై ఉంటున్నాం. దేవుని పక్షంగా, దేవుని కొరకు కూడా జీవించవలసిన వారమై ఉంటున్నాం. మీ అందరూ తెలుసు, పోయిన ఆదివారం నాడు మనము రిబ్కా జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఒక స్త్రీ లేదా ఒక భార్య, ఒక యవన స్త్రీలు ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఏ రీతిగా వాళ్ళు తమ బాధ్యతలు నెరవేర్చేవారుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కోణంలో రిబ్కాలో ఉన్నటువంటి కొన్ని కోణాలను, కొన్ని లక్షణాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. రిబ్కా తన జీవితంలో తన జీవితాన్ని, దేవుడు తనకిచ్చినటువంటి కన్యత్వాన్ని, తన యొక్క జీవిత బ్రతుకును పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి ఒక స్త్రీగా మనకు కనబడుతూ వచ్చింది. అదేవిధంగా రెండవదిగా రిబ్కా తనకు దేవుడిచ్చిన పనిని కష్టమైనప్పటికీ కూడా దానిని ఇష్టపడి చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా, ఒక స్త్రీగా రిబ్కాను మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం చూసినట్టయితే రిబ్కా పూర్తిగా దేవుని చిత్తానికి లోబడినట్టుగా కూడా మనం చూసాం. బాగా కుటుంబంలో భార్యలుగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వివాహం కొరకై సిద్ధపడేటువంటి యవన స్త్రీలు కావచ్చు. కానీ వారు ఏ విధంగా ఉండాలి అంటే తమ జీవితాన్ని కాపాడుకునేవారుగా ఉండాలి. రెండవదిగా దేవుడు తమకిచ్చిన పని పాటలను, అవి కష్టమైన, భారమైన, ఇష్టపడి చేసేటువంటి మనస్సును గలవారుగా ఉండాలి. మూడవదిగా చూసాము, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడుతూ విధేయత చూపేవారుగా ఉన్నప్పుడు వారి జీవితాలు, వారి కుటుంబాలు దేవుని ద్వారా దీవించబడడంలో అతిశయోక్తి లేదని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఒక యవన పురుషుల గురించి, లేదా భర్తలుగా ఉన్న వారి గురించి కూడా ఈ రోజున మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రిబ్కాలో ఉన్నటువంటి గుణగణాలు మనం నేర్చుకున్నప్పుడు ఈసాకులో ఉన్నటువంటి గుణగణాలు కూడా మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఈసాకు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే నవ్వు. ఆయన తన తల్లిదండ్రులకు నవ్వును పుట్టించాడు, ఆనందాన్ని కలిగించాడు, సంతోషాన్ని కలిగించాడు. అయితే ఆ ఇస్సాకు జీవితంలో కూడా కొన్ని అనుభవాలు, కొన్ని గుణగణాలు, ఆయన లక్షణాలు చూస్తే ఒక కుటుంబంలో భర్తలుగా ఉండే వాళ్ళు ఈ విధంగా ఉంటే బాగుంటుంది. యవన స్త్రీలేమో రిబ్కా లాగా ఉంటే బాగుంటుంది. భర్తలుగా ఉన్నవారు, యవన పురుషులు కూడా ఈ ఇస్సాకు లాగా తమ జీవితాలను కట్టుకోగలిగితే మీరు మీ జీవితాలు మాత్రమే కాదు, దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలు కూడా దైవికమైనటువంటి రీతిలో దీవించబడతాయి అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా మొహమాట పడటం లేదు. రండి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదివి ఈసాకులో ఉన్నటువంటి మొట్టమొదటి ఒక మంచి గుణాన్ని మనం ధ్యానం చేద్దాం. సాయంకాలమున ఈసాకు పొలములో ధ్యానింప బయలుదేరినాడు. చాలు. ఇక్కడ ఈసాకు జీవితం గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. సాయంకాల సమయంలో ఈసాకు పొలములో ధ్యానం చేయడానికి బయలు వెళ్ళినాడు. ఇంట్లో ఉండి ధ్యానం చేయవచ్చు కదా, ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంటి దగ్గరే ఉండి దేవునిని మహిమపరచవచ్చు కదా. ఏదో పని చేసుకుంటూ, లేకపోతే ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ కూడా దేవుని ధ్యానంలో ఉండవచ్చు కదా అనే ఆలోచన మనకు రావచ్చు. వాళ్ళు కూడా చాలా పనులు ఉన్నాయి, చాలా పెద్ద ఆస్తి ఉంది, చాలా పని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈసాకు సాయంకాల సమయంలో తన పొలములో ధ్యానించడానికి బయలు వెళ్ళినాడు. పొలము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు అది దైవ సన్నిధికి పరోక్షంగా వాడబడిన పదమని మనం చెప్పవచ్చు. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రపరచి
అదే దావీదు ఎక్కడ ఆలయాన్ని కట్టాలనుకున్నాడంటే ఒర్నాను యొక్క కళ్ళములో కట్టాలనుకున్నాడు. కళ్ళము అనగా అది పొలముకు సంబంధించినటువంటి మాట. అనగా ఇక్కడ ఇస్సాకు పొలములో ధ్యానించడానికి బయలుదేరినాడు. అనగా ఆ ఇస్సాకు ప్రతిరోజు లేదా సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవునిని ధ్యానించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా ఇస్సాకు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాడు. అవును, ఎంత మంచి అనుభవం. పెద్ద ఆస్తిపరుడైనా, చాలా మంది పని వాళ్ళు ఉన్నా, పని భారం ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు పొలములో లేదా దైవ సన్నిధిని అనుభవించేవాడుగా, దైవ సన్నిధిలో దేవునిని ధ్యానించేవాడుగా మనం ఈ వచనములో కనబడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ పురుషులు, లేకపోతే ప్రియమైనటువంటి స్త్రీలు కూడా మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో దేవునిని ధ్యానం చేసేటువంటి, దేవునిని ధ్యానించేటువంటి అనుభవము, లక్షణము మనలో ఉందా? వారానికి ఒకసారి, లేదా వారానికి 2 సార్లు, లేదా వారానికి ఇంకా ఎవరైనా కూడికలు పెట్టుకుంటే 3 సార్లు, 1 గంట 2 గంటల పాటు మనం దేవుని ధ్యానిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో కనబడడానికి ఆశపడుతూ ఉంటాం. కానీ ఇస్సాకు అయితే వ్యక్తిగతంగా ఆ సాయంకాల సమయంలో పొలములో దేవునిని ధ్యానం చేస్తూ ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునిని ధ్యానం చేయడము అనే మాట దేవుని యొక్క వాక్యానికి కలిపి చెప్పబడిన మాట, దేవునికి కలిపి చెప్పబడిన మాట. మనము మొదటి కీర్తన మనందరూ తెలిసిన వాక్య వచనం ఉంది ఒకటి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అనగా ధ్యానం చేయడము అనేది మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆ ధ్యాన జీవితాన్ని మనం కట్టుకోవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని చదివే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయంలో కావచ్చు, మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను ధ్యానం చేయడం అనేది మన జీవితాల్లో ఒక అలవాటుగా మార్చుకోవాలి అన్న సత్యాన్ని ఇస్సాకు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. అయితే ఒక మాట, మనకులాగా ఇస్సాకు కాలంలో బైబిల్ ఇవ్వబడలేదు, ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, ఎటువంటి గ్రంథాలు లేవు. అయినప్పటికీ కూడా ఇస్సాకు ప్రతి సాయంకాలం లేదా ఆ సాయంకాలం పొలములో దేవునిని ధ్యానిస్తున్నాడు. ఏమి ధ్యానం చేసి ఉండొచ్చు ఇస్సాకు? బైబిల్ లేదు, ధర్మశాస్త్రం లేదు, యాజకులు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మరి అలాంటి సమయంలో, అలాంటి రోజుల్లో ఇస్సాకు ఏం ధ్యానం చేశాడు? ఎవరిని ధ్యానం చేశాడు? ఏ విషయం గురించి ధ్యానం చేశాడు అంటే నేనంటాను తన తండ్రిని దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడో, తన తండ్రి ఆ పిలుపుకు ఏ విధంగా లోబడ్డాడో, దేవుని మాటకు విధేయత చూపి ఆయన బయలుదేరిన తర్వాత దేవుడు అబ్రాహాముగా ఉన్నటువంటి వ్యక్తిని అబ్రహాముగా ఏ విధంగా మార్చాడో, ఏ రీతిగా అతన్ని దీవించి ఆశీర్వదిస్తూ వచ్చాడో, దేవుడు చేసిన మేళ్లను, దేవుని మాటలను, ఆయన నడిపింపును, ఆయన చేసిన కార్యాలను ఆ పొలములో అనగా దేవుని సన్నిధిలో ఇస్సాకు ధ్యానిస్తూ ఉండేవాడు, ధ్యానం చేస్తూ ఉండేవాడు. ధర్మశాస్త్రము బైబిల్ లేని ఆ కాలంలో ఇస్సాకు అంతగా దేవుని ధ్యానం చేసినట్టయితే, వాక్యం ఉండి, దేవుని గ్రంథాలు మన చేతుల్లో ఉండి, మందిరాలు కట్టబడి ఈనాడు చెప్పే వాళ్ళు ఉండగా కూడా మనం ఇంకా ఇస్సాకు కంటే ఎక్కువగా ధ్యానం చేయాల్సింది పోయి, మనం ఈనాడు అసలు దేవుణ్ణి గాని, దేవుని వాక్యాన్ని గాని, దేవుని పిలుపుని గాని, దేవుని ధర్మశాస్త్రాన్ని గాని ధ్యానించలేనటువంటి బలహీనులముగా మారిపోతూ ఉంటున్నాము. ఏమీ లేనటువంటి ఆ కాలంలో ఇస్సాకు అంతగా దేవుని ధ్యానించే అనుభవం కలిగి ఉంటే, అన్ని ఉన్నటువంటి ఈ రోజుల్లో మనం ఇంకా ఎంత ఎక్కువగా దేవుని ధ్యానించాలి, ఇంకా ఎంత ఎక్కువగా దేవుని గురించి మనం ప్రార్థించాలి, ఇంకా ఎంత ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో మన సమయాన్ని గడిపే వారముగా మనం ఉండాలి. ఆలోచన చేయండి. ఇస్సాకు ఆ సాయంకాలమున పొలములో ధ్యానం చేయడానికి బయలుదేరినాడు. మనం ఎంత మట్టుకు దేవుని వాక్యాన్ని మనం వింటున్నటువంటి ఆయన మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాము అనేది మన వ్యక్తిగత జీవితాల్లో మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అసలు ఇలాంటి ఆస్తిపరుడు, ఇంత పనివాళ్ళు, ఇంత గొప్ప పని భారం ఉన్నటువంటి ఇస్సాకు, అబ్రహాములు దేవుని ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉంటున్నారు. దేవుణ్ణి ధ్యానం చేయడం ద్వారా,
దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, దేవుని వాక్యాన్ని మరి పాటించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు బైబిల్లో ఎన్నో గొప్పగా వ్రాయబడ్డాయి. దయచేసి ఒక మాట చూద్దామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము దయచేసి 8వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము ఆ ధర్మశాస్త్రం ధ్యానించినట్లుగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నీవు నీ జీవితంలో చక్కగా ప్రవర్తించాలంటే, నీవు నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవాలి అంటే, దేవుని గ్రంథంలో రాయబడిన వాటన్నిటి ప్రకారం నువ్వు చేస్తూ నడుచుకోవాలి అంటే, నీవైనా నేనైనా మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని, ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించడం ఎంతో అవసరమైన విషయం అని వాక్యంలో మనం చూస్తున్నాం. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడాలి అంటే మనము దేవుని గ్రంథాన్ని చదవాలి, దేవుని గ్రంథాన్ని ధ్యానం చేయాలి, అందులో వ్రాయబడిన విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆ విషయాల ప్రకారంగా మనము చేసుకుంటూ నడుచుకుంటూ జీవిస్తూ ముందుకు సాగాలి. అప్పుడే దేవుడు మన మార్గాలను వర్ధిల్ల చేస్తాడు. అప్పుడే దేవుడు మన జీవితాల్లో తన కార్యాలు చేస్తాడు. అప్పుడే మన జీవితాల్లో మనం చక్కగా దేవుని బిడ్డల వలె ప్రవర్తించగలుగుతాము, నడవగలుగుతాము, జీవించగలుగుతాము అనే విషయాన్ని ఆ యెహోషువ 1:8లో చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మన జీవితాలు బాగవుతాయి. ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన కుటుంబాలు బాగుపడతాయి, మనం చేసే పని పాటలు బాగుపడతాయి, మనం చేసేటువంటి ఉద్యోగాలు దీవించబడతాయి, మన జీవితాల్లో ఒక సరి అయినటువంటి దేవుని బిడ్డగా మనం ప్రవర్తించగలుగుతాము, జీవించగలుగుతాము. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని దేవునిని ధ్యానించడం ద్వారా కలిగే మేళ్ళు ఇంకా బైబిల్లో ఉన్నాయి. 112వ కీర్తన 1వ వచనాన్ని చదువుతారు ఒకసారి. 112వ కీర్తన 1వ వచనము. యెహోవాను స్తుతించుడి. 112:1 యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని చెబుతూ ఏమంటున్నాడంటే 2వ వచనంలో వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతారు. మూడవదిగా కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుంది. 4వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూస్తే అనగా దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను ఆనందంతో ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారి కుటుంబం, వారి పిల్లలు దేవుని ద్వారా దీవించబడతారు అన్న విషయాలు ఆ 112వ కీర్తనలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దీనికి అంతటి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం. నేర్చుకున్న వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, దేవునికి ఇచ్చిన బిడ్డలను, నీకు ఇంటి వారందరినీ కూడా దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారిని దీవిస్తాడు అన్న సత్యాన్ని మనం ఈ వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఒక భర్తగా ఉన్నటువంటి ప్రియ పురుషులు, అదేవిధంగా మరి వివాహం చేసుకోవడానికి సిద్ధపడేటువంటి యవన పురుషులు, మీ జీవితాల్లో ఈసాకు లాంటి అనుభవం మీరు కలిగి ఉండడం ద్వారా మీరు దీవించబడమే కాదు, మీ గృహాలు కూడా, మీ ఇళ్ళు కూడా దీవించబడతాయి, మీ బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుతారు. అవును, మన జీవితాలు, మన కుటుంబాలు ఈ రోజున ఎలా ఉన్నాయి? ఒక యవన స్త్రీ లేదా ఒక భార్య స్థానంలో ఉన్నటువంటి స్త్రీ ఒక రేపు కావాలే ఉంటే ఎంత బాగుంటుంది. అదే రీతిగా భర్తగా ఉన్న వ్యక్తి లేదా వివాహం చేసుకోబోయేటువంటి యవన పురుషులు కూడా ఈసాకులాగా దేవుని సన్నిధిలో ధ్యానం చేసే అనుభవం కలిగి ఉంటే మీరు ఎంతగా దీవించబడతారు అనే విషయాన్ని ఈ రోజున మీరు ఆలోచన చేయాలి. ఈసాకు లాంటి అనుభవం కొరకు, ఈసాకు లాంటి లక్షణం, ఆ గుణము కొరకు ప్రభువా నాకు కూడా అలాంటి అనుభవాన్ని నేర్పించు. నేను నీ సన్నిధిని ప్రేమిస్తాను, నీ సన్నిధిలో ధ్యానం చేస్తాను, మీ వాక్యాన్ని చదువుతాను, వింటాను, నేర్చుకుంటాను, దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను. తద్వారా నేను దీవించబడుతూ నా ఇంటిని, నా బిడ్డలను కూడా
దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తాను అని ఒక తీర్మానము యవన పురుషులు లేదా భర్తలుగా ఉన్నవాళ్ళు, వివాహం చేసుకోబోయేటువంటి పురుషులు ఈ జీవితం కొరకు సిద్ధపడాలని, ఈ జీవితం దేవుని ద్వారా మీరు పొంది బ్రతకాలని ఒక దేవుని సేవకునిగా నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను. ఇస్సాకులో ఉన్నటువంటి రెండవ గుణం, మొదటి గుణం ఏంటంటే ఆయన దేవునిని మరి మాటలను, ఆయన చిత్తాన్ని ధ్యానం చేసేవాడు. రెండవదిగా ఇస్సాకులో ఉన్న రెండవ గుణం ఏంటో చూద్దాం. అదే ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. చాలా ఈ భాగంలో మనం చూస్తే ఇస్సాకు రెండవదిగా తండ్రి మాటకు విధేయత చూపిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎవరి మాటకు? తండ్రి అయిన అబ్రహాము మాటకు విధేయత చూపిన వాడుగా కనబడుతున్నాడు. గమనించాలి, ఎలియాజరు అబ్రహాము యొక్క మాట ప్రకారం ఆ నాహోరు ప్రాంతానికి వెళ్ళి రిబ్కాను తీసుకొచ్చిన తర్వాత అబ్రహాం చెప్పి ఉంటాడు, ఇదిగో ఈ అమ్మాయి నీ భార్యగా నేను తెప్పించాను, ఈ అమ్మాయిని నువ్వు భార్యగా నువ్వు అంగీకరించాలి అని చెప్పినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇస్సాకు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇస్సాకు ఆమెను తన తండ్రి తెప్పించిన ఎలియాజరు ద్వారా నడిపించబడిన ఆ యొక్క రిబ్కాను తన భార్యగా ఆయన అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. కానీ నా జీవితము, నా పెళ్లి నా ఇష్ట ప్రకారంగా జరగాలి, నేను అలా అయితేనే వివాహం చేసుకుంటాను లేకపోతే నేను చేసుకోను అని తన తండ్రితో వాదము పెట్టుకోలేదు, వాదులాడలేదు, గొడవ పెట్టుకోలేదు. కానీ ఇదిగో ఈ అమ్మాయి నీకు భార్య అని చెప్పినప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటకు మరి అక్కడ ఇస్సాకు లోబడినట్టుగా, విధేయత చూపినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. ఒక మాట నన్ను ఇక్కడ చెప్పనివ్వండి. తల్లులుగా ఉన్నవాళ్ళు, తండ్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బిడ్డలకు ఏది మంచిదో, ఏది అవసరమో, ఎలా చేస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయో అన్ని విధాలుగా ఆలోచన చేయగల సమర్థులు. వారికి మీకన్నా చదువు లేకపోవచ్చు, మీరు తెలిసిన వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఏ తల్లి ఏ తండ్రి కూడా తమ బిడ్డల యొక్క నష్టాన్ని, తమ బిడ్డలు పాడు కావాలని, తమ బిడ్డలు చెడిపోవాలని ఏ తల్లి కోరుకోదు, ఏ తండ్రి కూడా కోరుకోడు. ఇస్సాకు ఆ సత్యాన్ని గ్రహించాడు. ఇస్సాకు ఆ యొక్క వాస్తవాన్ని గమనించాడు. తను చెప్పిన మాట ప్రకారంగా రిబ్కాను తన భార్యగా ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. అక్కడ చక్కగా ఉంది, అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయన. దట్స్ ఆల్. రీజనింగ్ ఏం లేదు అక్కడ, లాజిక్స్ ఏం లేవు. అయ్యో ఈమె ఇలా ఉందేంటి, అలా ఉందేంటి, ఏంటి అనేటువంటి పరిస్థితులు ఏం లేవు. చెప్పాడు, ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. అవును, ఎంత మంచి అనుభవం ఇస్సాకులో మనం చూస్తున్నాం. రిబ్కా కూడా అదే చూస్తాం కదా, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడింది. నేను 30వ వారం కూడా చెప్పాను, అసలు నేను చేసుకోకున్నా బాగుండు, నువ్వు నా జీవితంలో రాకున్నా బాగుండు అని ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. కాదు, ఇప్పుడు అనుకునే సమయం కాదు. భార్య భర్తలుగా ఉన్నవారు, కుటుంబముగా ఉన్నవారు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని చిత్తమని గ్రహించి వారు ఒకరి పట్ల ఒకరు కలిసిమెలిసి ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది ఇక్కడ మనము గమనించేటువంటి సత్యం, నేర్చుకునేటువంటి సత్యం. ఇప్పుడు ఉన్నారు, నాకు ఆ పిల్ల ఇష్టం లేదు, నాకు ఆ పిల్లగాడి ఇష్టం లేదు, నేను పెళ్ళి చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయే వారు ఉన్నారు, పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బైబిల్లో కొంతమంది ఉన్నారు, యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట కాదని వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారా? ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు చెప్తారు ఎవరైనా? సంసోన్. సంసోన్ ఏమన్నాడు? తల్లిదండ్రులు వద్దన్నారు. అవునా? తల్లిదండ్రులు వద్దన్నారు. చదువుదాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు.
న్యాయాధిపతులు 14. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, ఆ. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఆ. అతడు తిరిగి వచ్చి, ఆ. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, ఆ. మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలెనని ఉమ్. తన తల్లిదండ్రులతో అనగా, ఆ. వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని ఉమ్. నా జనులలోనే దాని స్త్రీ లేదనుకొని ఉమ్. సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి ఉమ్. కన్యను తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావా ఉమ్. అని అతని అడిగిరి. ఉమ్. అందుకు సంసోను, ఉమ్. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆ. ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. గమనించాలి. ఎటో పోయాడు, ఒక ఆమెను చూశాడు, ఇంటికి వచ్చాడు, నాన్నగారితో అమ్మగారితో చెప్పాడు, నేను ఫలానా అట ఊరు పోతా ఉంటే ఒక అమ్మాయి కనబడ్డది, అమ్మాయి నాకు బాగా నచ్చింది, అమ్మాయి నాకు పెళ్లి చేయండి అన్నాడు. తండ్రి ఏమన్నాడు, అరే మన బంధువుల్లోనే చాలా మంది ఉన్నారు, మన వాళ్ళే చాలా మంచి మంచి అందం గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడి నుంచో తెచ్చుకోవడం ఏంటి అని చెప్పేసి తండ్రి అంటే ఏమన్నాడు, నాకు ఇష్టమైంది మీరు చేస్తారా చస్తారా, అంతేనా? మీరు చేస్తారా చస్తారా? చాలా సార్లు ఈనాడు యవన పురుషులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, వారి జీవితాన్ని, వారి భవిష్యత్తును చేతులా పాడు చేసుకుంటున్నారు. ఈసాకులాగా అటువంటి గుణగణాన్ని, అటువంటి లక్షణాన్ని, అలాంటి జీవితాన్ని తమ జీవితంలో కనపరచలేకపోతూ ఉన్నారు. గమనించాలి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అనుకోకపోతే, తల్లిదండ్రులు మీ భవిష్యత్తును, మీ మంచిని, మీ మేలును, మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని కోరే వాళ్ళలో వాళ్ళే ముందుంటారు తప్ప ఇంకెవరు ఉండరు. కనుక ఇస్సాకు లాంటి విధేయత మీ తల్లిదండ్రులకు చూపడం నేర్చుకోండి. మరి ముఖ్యంగా పరలోకపు తండ్రైన దేవుని చిత్తానికి ఇస్సాకు ఏ విధంగా లోబడ్డాడో, విధేయత చూపాడో, మీరు కూడా దేవుని చిత్తానికి లోబడండి. ఒకవేళ పెళ్లి చేసుకున్న వారైతే మీకు అనుగ్రహింపబడిన భార్య దేవుని చిత్త ప్రకారంగా దయచేయబడిందని నమ్మండి. అదేవిధంగా స్త్రీలకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ జీవితాల్లో మీకు భర్తలుగా ఉన్న వాళ్ళు దేవుని కృప ద్వారా, దేవుని చిత్తం ద్వారా దయచేయబడిన వారని గ్రహించి మీ కాపురాలు చక్కబెట్టుకొని ముందుకు సాగడం నేర్చుకోండి. రిబ్కా ఒక చక్కని భార్యకు మాదిరిగా కనబడుతూ ఉంది. ఇస్సాకు ఒక చక్కని మాదిరికరమైన భర్తకు సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. మొదటిగా చూసాము దేవుని సన్నిధిలో ఆయన ధ్యానించే అనుభవం. రెండవదిగా తన తండ్రి మాటకు విధేయత చూపేటువంటి అనుభవం. ఇస్సాకు కొడుకు కూడా అట్లా చేసాడు. ఏశావు వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. అవునా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. తెచ్చుకున్న తన భార్యను ఏం చేశారు? వాళ్ళని బట్టి రిబుకమ్మ, ఈసాకు చాలా దుఃఖపడ్డారట. గమనించాలి. తల్లిదండ్రులకు ఇష్టము లేని పనులు, ప్రియ బిడ్డలు, మీరు ఏమాత్రం చేయకుండా మీరు జీవించాలని ఒక దైవదాసునిగా నేను కోరుతూ ఉన్నా, ఒక దేవుని సేవకునిగా ఆశపడుతూ ఉన్నా. ఈ దినాన ఈ సమయాన ఇస్సాకు ఒక పర్ఫెక్ట్ మ్యాన్ గా కనబడుతున్నాడు. ఒక చక్కని మాదిరి అయిన ఒక పురుషునికి ఒక గుర్తుగా కనబడుతున్నాడు ఇస్సాకు. ఎంత మంచి వ్యక్తిత్వం ఇస్సాకు గారిది. రిబ్కా జీవితం కూడా అలాగే ఉంది. ఇస్సాకు జీవితం కూడా అదే విధంగా మనకు కనబడుతుంది. ఎంత చక్కగా ఉంటుంది కాపురం, ఎంత చక్కగా ఉంటుంది సంసారం, ఎంత చక్కగా ఉంటుంది కుటుంబ జీవితం. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు, భార్య భర్తలైతే ఈ లోకంలోనే వారి గృహం, వారి ఇల్లు ఒక చిన్న పరలోకంగా ఉంటుంది, ఒక చిన్నపాటి స్వర్గంగా ఉంటుంది. వారి జీవితాల్లో వారి బిడ్డలు కూడా సంతోషంగా, సమాధానంగా, బలవంతులుగా, కలిమి సంపద గలవారుగా వారి కుటుంబాలు మరి విరాజిల్లుతాయి అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో, ఈ సమయాన ఇస్సాకు జీవితంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను, మనకు నేర్పిస్తున్నటువంటి సత్యాలను మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయో లేదో అని భార్యలుగా ఉన్నవారు, భర్తలుగా ఉన్నవాళ్ళు, యవన కాలంలో ఉన్న స్త్రీలు, యవన కాలంలో ఉన్న పురుషులు కూడా మీ భవిష్యత్తులను, మీకు భావి జీవితాలను ఈ రీతిగా కట్టుకోవడానికి ముందుకు సాగాలి అని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకు దేవుని మాటకు, ఎందుకు తండ్రి మాటకు ఇస్సాకు విధేయత చూపాడు? 66వ వచనం చూస్తే ఆదికాండం 24:66లో పంపబడిన ఆ దాసుడు, ఆ పంపబడిన పనివాడు ఎలియాజరు
66వ వచనంలో దేవుడు తన పంపబడిన ఆ కార్యాన్ని, ఆ ప్రయాణాన్ని ఏ విధంగా సఫలం చేశాడో, ఏ విధంగా తాను అనుకున్నట్టుగా అబ్రహాము అనుకున్నట్టుగా కార్యాలు జరిగించాడో ఆ సంగతులన్నీ కూడా ఎలియాజరు అక్కడ సాక్ష్యం ఇచ్చినట్టుగా 66వ వచనంలో చూస్తున్నాం. దేవుని కృపను, దేవుని నడిపింపును, దేవుని కృప ద్వారా తీసుకురాబడినటువంటి రిబ్కాను ఇస్సాకు చూచి, ఇదిగో నా జీవితంలో దేవుని చిత్త ప్రకారంగా దయచేయబడిన నా భార్య అని గ్రహించి తండ్రి మాటకు లోబడ్డాడు. పరలోకమందున తండ్రి దేవుని చిత్తానికి కూడా ఇస్సాకు విధేయత చూపించాడు. ఎంత మంచి గుణము, ఎంత మంచి లక్షణము మనము ఇస్సాకులో చూస్తున్నాం. ఈ దినాన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎలాంటి అనుభవాలు, ఎలాంటి ఒక లక్షణాలు మనం కలిగి ఉంటున్నాం. నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా, పెళ్ళై 30 సంవత్సరాల తర్వాత నాకు అర్థం కాలేదు అంటారు కదా. నా భార్య ఇప్పటికీ నాకు అర్థం కాలేదు, నా భర్త నాకు ఇప్పటికీ అర్థం కాలేదని చెప్తా ఉంటారు. అవును, అటువంటి జీవితం వ్యర్థమే అవుతుంది. కానీ ఇక్కడ మన జీవితాల్లో చూస్తున్నాం ఇస్సాకు జీవితాన్ని, రిబ్కా జీవితాన్ని పోయినసారి చూసాం. ఈ రోజున ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు దేవునిని ధ్యానించేవాడుగా ఉన్నాడు. రెండవది ఇస్సాకు తండ్రి మాటకు, దేవుని చిత్తానికి లోబడి విధేయత చూపేవాడుగా ఉన్నాడు. మూడవదిగా ఇస్సాకు ఎలా ఉన్నాడో చూద్దాం. అదే ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనాన్ని కంటిన్యూ చేయండి. అతడు ఆమెను ఏం చేశాడు? ప్రేమించెను. అతడు అనగా ఇస్సాకు, ఆమెను అనగా రిబ్కాను ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. అంటే ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు, ఇంకెవరినో ప్రేమించలేదు. ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. ఇస్సాకే కాదు, ప్రతి పురుషుడు అంటే ప్రతి భర్త కూడా తనకు దేవుడిచ్చిన భార్యను ప్రేమించాల్సిందే. ఇస్సాకు మాత్రమే కాదు, భర్తగా ఉన్న ప్రతి పురుషుడు దేవుడు తనకిచ్చిన భార్యను ప్రేమించాల్సిందే, ప్రేమిస్తూ ఉండాల్సిందే. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, అనగా ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసిన నియమం కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, అటువంటి పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అనగా ప్రతి భర్తగా ఉన్న పురుషుడు దేవుడు తనకిచ్చిన భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు, ప్రేమించేవాడుగా ఉండాలి. భార్యను ప్రేమించుట అన్న విషయం అనేకమైన విధాలుగా వర్ణించబడింది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. అంటే ఆమెను పోషించడం, ఆమె కొరకు తను తాను అప్పగించుకోవడం, త్యాగం చేసుకోవడం, ఆమెను సంరక్షించడం. ప్రేమించడం అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఈ రోజున భార్యగా ఉన్నటువంటి స్త్రీ ఒక రిబ్కాలాగా జీవించగలిగితే, భర్తగా ఉన్న పురుషుడు ఇస్సాకు వలె ప్రవర్తించగలగాలి. అతడు ఆమెను ప్రేమించెను. ఎంత మంచి మాట. అదే ఎఫెసీ పత్రిక 5:22లో ఉంది. అటువలే స్త్రీలారా, చెప్పండి, చదువుతా. ఎఫెసీ 5:22. ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే ఇక్కడ భార్య భర్తలుగా ఒక కుటుంబంలో పెద్దలుగా వాళ్ళు ఎలా ఉండాలి అంటే, భార్యగా ఉన్నటువంటి స్త్రీలు భర్తలకు అనగా ప్రభువుకు లోబడినట్టుగా, దేవునికి లోబడినట్టుగా భర్తకు లోబడుతూ ఉండాలి. అదేవిధంగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా భర్త స్థానంలో ఉన్న పురుషుడు దేవుడు తనకిచ్చిన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. మీరును మీ భార్యలను అనగా యేసుక్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో, ఎంతగా కాపాడుకున్నాడో, సంఘం కోసం తను తాను ఏ విధంగా అప్పగించుకున్నాడో, దాన్ని ఏ విధంగా పోషించి సంరక్షిస్తూ ఉన్నాడో, కాపాడుతున్నాడో, ఆ విధంగా మీ భార్యను కాపాడునట్లు, పోషించినట్లు, సంరక్షించినట్లు మీరు కూడా మీ భార్యలను ప్రేమించాలి. చాలా నాకు జేమ్స్ చర్య మీకు తెలుసు. ఆయనకు భార్యలు కొట్టే వాళ్ళని చాలా చిరాకు. ఆయనకి వాళ్ళ నాన్న విషయంలోనే బాధపడేవాడు. ఒకసారి చింతకుంటలో పెళ్ళి, అంతకుముందే ఒక 15 రోజులైన నెల అయింది అనుకుంటా. అయ్యగారు కోపం వచ్చి కొట్టిన అమ్మగారు. ఆ పెళ్లిలో ప్రసంగం జేమ్స్ చర్యం చేయాలి. మధ్యలో నేను కూర్చున్నా, ఇటు పక్కకు చరణ్పాస్ కూర్చున్నాడు, ఇటు పక్కకు జేమ్స్ కూర్చున్నాడు. ఈయన ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి పెళ్లి చేస్తాడు.
జేమ్స్ వాక్యం చెప్తూ భార్యలు కొట్టే పురుషులు ఉన్నారు, భర్తలు ఉన్నారు, ఆ భర్తలలో పాస్టర్లు కూడా ఉన్నారని చెప్పిండు. ఈయన నా పక్క కూర్చొని అడు నా గురించి చెప్పుకునేది తెలుసా అన్నాడు ఆయన. ఎవరు? మన అయ్యగారు. ఊకొండయ్యా అని చెప్పేసి అన్న ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎవరైనా వాళ్ళ బెల్ట్ వాళ్ళు తీసుకొని ఈ పని కొట్టుకుంటారా? బెల్ట్ ఇప్పుకొని ఆడు కొట్టుకుంటాడు కదా అన్నట్లా అని ఏమంటారు? పోసమల ఓ చెడ కొట్టుకుంటాడు. ఒక కొడచ్చి కొట్టుకుంటాడు ఆడ కొట్టుకోడు. సూతో కూడా ఇట్లా ఉంచుకోడు. పిన్ ముళ్ళు తీస్తే నవ్వకపో అంటారు కదా. కానీ నేను అంటున్నాను, నిన్ను ప్రేమించుకున్నట్టే నీ భార్యను ప్రేమించాలి. నీవు కూడా ఒక స్త్రీగా ఉన్నటువంటి భార్యగా ఉన్న వాళ్ళు కూడా దేవునికి ఏ విధంగా లోబడతారో, దేవుని మాటకు ఏ విధంగా విధేయత చూపుతారో, దేవుడు మీకు ఇచ్చిన భర్తలు కూడా మీరు ఆ విధంగానే లోబడాలి. దేవుడు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా భర్తలు తమ భార్యలను ప్రేమించేవారై ఉండాలి. కాస్త ముందుకు జరుగుతారు కొంత స్త్రీలు. ఇక్కడ ఈసాకు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 5 ఎఫెసీ పత్రిక 5:28 ఒక మాట ఉంటుంది, చదువుతారా? ఎఫెసీ 5:28. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు, ఎంత వండర్ఫుల్ వర్స్ అండి ఇది. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకుంటున్నాడట. భార్యను కొట్టేవాడు తను తాను కొట్టుకుంటున్నట్టే, భార్యను తిట్టేవాడు తను తాను తిట్టుకుంటున్నట్టే. గమనించాలి, ఇది ఒక కుటుంబ వ్యవస్థ. రిబ్కా లాంటి భార్యలు, ఈసాకు లాంటి భర్తలు, రిబ్కా లాంటి యవన స్త్రీలు, ఇసాకు లాంటి యవన పురుషులు భార్య భర్తలైతే వారి కుటుంబం ఎంత సంతోషదాయకంగా, ఎంత ఆనందదాయకంగా ఉంటుందో మనం ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాలి. రిబ్కా చక్కగా ఉంది అనుకుంటే రిబ్కాకు దీటుగా ఈసాకు జీవితం కూడా సమాన స్థాయిలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఈరోజు మనము మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. భర్తలుగా ఉన్న మనం ఎలా ఉన్నాం, భార్యలుగా ఉన్న వాళ్ళు మీరు ఎలా ఉంటున్నారు? ఇక్కడ మనం గమనించాలి, ఈసాకు దేవునిని ధ్యానించే అనుభవం కలిగి ఉన్నాడు. ఈసాకు తన తండ్రి మాటకు, ముఖ్యంగా దేవుని చిత్తానికి విధేయత చూపేవాడుగా ఉన్నాడు. మూడవది, ఈసాకు తన భార్యను ప్రేమించువాడుగా ఉన్నాడు. ఈనాడు అనేక వార్తలు చూస్తున్నాం. భర్తలను చంపిన భార్యల గురించి వింటున్నాం, భార్యలను హతమార్చిన భర్తల గురించి వింటూ ఉన్నాం. చాలా ఘోరమైన, ఒక ప్రేమ లేనటువంటి, ఆప్యాయత అనురాగం లేనటువంటి రోజులలో మన జీవితాలు కొనసాగుతూ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలాంటి రోజుల మధ్య దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలముగా మన కుటుంబాలను ఈ రీతిగా కట్టుకుందాం. ఏ రీతిగా? దేవుని ద్వారా కట్టబడిన కుటుంబాలుగా, యేసుక్రీస్తే మన కుటుంబానికి కేంద్రంగా ఉన్న కుటుంబాలుగా మన జీవితాలు కట్టుకోవలసిన అవసరత ఉన్నది. ఈ రోజున రిబ్కా జీవితం ఎంత మాదిరికరంగా ఉన్నది అని మనం పోయిన వారం నేర్చుకున్నాము. ఈ రోజున ఈసాకు జీవితం కూడా అలాగే మనకు కనబడుతుంది. అంటే ఏక్సే బర్గరేక్ అన్నమాట. రిబ్కా ఇంత ఉంటే అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, ఒకటే పెళ్ళైన తర్వాత ఒకటే గ్లాసులో కూల్ డ్రింక్ పోస్తూ 2 స్ట్రాలు పెట్టి ఇస్తారు పెళ్ళైన వాళ్ళకి కదా. ఓలు తాగుతారు ముందు, ఏమో నాకు తెలియదు, నాకైతే ఇవ్వలేదు, నా పెళ్ళప్పుడైతే ఇవ్వలేదు. కానీ అన్నం తినిపించుకోమన్నారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరి పట్ల ఎవరికి ప్రేమ ఎక్కువ ఉందో అక్కడ అర్థమైంది. అప్పుడు హిందూ సాంప్రదాయాలు అయితే పెళ్ళైన తర్వాత ఒక బిందెలో నీళ్లు పోసాను ఉంగరం వేస్తారట. ఉంగరం వేస్తే వెతుకుమంటారట. 2 చేతులే ఉంటాయి, కళ్ళు బయట ఉంటాయి, మనుషులు బయట ఉంటారు.
కానీ రెండు చేతులు మాట్లాడుకుంటుంటాయి కదా, ఎవరికి ఇవ్వాలని. అంటే నేను అనే మాట ఏంటంటే, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఆ అవినావ బంధం, ఆ సంబంధం, ఆ ప్రేమ అనురాగం అనేది ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉంటే, ఆ పునాదిగా అది బలపడితే ఆ కుటుంబం ఎన్నటికీ చెడిపోదు, చెదిరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఆదికాండ ధ్యానాల్లో ఉన్నాం కానీ రకరకాల టాపిక్స్ మనకు వస్తున్నాయి కదా, రకరకాల అంశాలు మనం నేర్చుకుంటున్నాం ఆదికాండంలో నుండి. వ్యక్తిగతంగా మనం బలపడుతున్నాం, కుటుంబాలుగా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక చక్కని మాదిరికరమైన క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటుంది అంటే, భార్యల వారు రిబ్కాలాగా ఉంటారు, భర్తలైన వారు ఇస్సాకులాగా ఉంటారు. అలా జీవించినప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి కలిగేటువంటి సంతతిని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క అనుభవం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇస్సాకు జీవితం నిజంగా మనకు మాదిరిగా ఉన్నది, మనకు మాదిరిగా ఉంది. ఇస్సాకు లాంటి సుగుణాలు అంటే దేవునిని, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, కన్న తల్లిదండ్రులకు పరమతరైన దేవునికి విధేయత చూపడం, దేవుడు మరి తనకు అనుగ్రహించిన జీవిత భాగస్వామిని ప్రేమించడం, ఈ చక్కని అనుభవాలు ఇస్సాకులో చూస్తున్నా. ఇస్సాకులో ఉన్న ఇంకొక 2 గుణాలు, అంటే ఇస్సాకు గురించి ధ్యానం మళ్ళీ వస్తుంది, కానీ ఇక్కడ ఇంకో 2 విషయాలు నాకు చెప్పి నేను ముగిస్తాను. 25వ అధ్యాయానికి వద్దాం. 24వ అధ్యాయం అయిపోయింది, 25వ అధ్యాయానికి వచ్చాం. 25వ అధ్యాయంలో చాలా సంఘటనలు జరుగుతాయి. ఏమిటి? మొదటి వచనంలో చూస్తే అబ్రహాం ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. కొడుకు పెళ్లి అయిన తర్వాత తండ్రి కూడా పెళ్లి చేసుకుంటాడు. సారమ్మ చనిపోతుంది కదా, సారమ్మ స్థానంలోకి ఇంకొక ఆమెను తీసుకొస్తాడు. ఆమె పేరు ఉంది అక్కడ, కెతూరా. ఆమె పేరేంటి? కెతూరా. కెతూరా అనేటువంటి స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె కూడా సంతానాన్ని దేవుడు ఇస్తాడు. అంతేకాదు 5-6 వచనాలు చదివితే, అబ్రహాము తాను బ్రతికి ఉండగానే తన కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎంత ఆస్తి పంచి ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి భాగాలు ఇవ్వాలో, వారికి అందరికి కూడా తన ఆస్తి అంతా కూడా పంచి ఇచ్చేసినట్టుగా 5-6 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే అబ్రహాం యొక్క ఆలోచన చూడండి, తాను చనిపోయే లోపున ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి పట్ల ఎవరి బాధ్యత తీర్చుకోవాలో అవన్నీ కూడా అబ్రహాం అక్కడ చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు. నిజంగా అబ్రహాము దేవుని ద్వారా పిలువబడిన తర్వాత, అబ్రహాము జీవితంలో అబ్రహాముగా మారిన తర్వాత ఒక దైవికమైనటువంటి, ఒక మాదిరికరమైన జీవితాన్ని అబ్రహాములో కూడా మనం చూస్తున్నాం. గమనించండి, దేవుడు తనకు ఎంత ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో తన వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాడు. ఇస్సాకు ఎంత ఇవ్వాలంత ఇచ్చాడు, రిబ్కాకు ఎంత ఇవ్వాలంత ఇచ్చాడు, కెతూరాకు ఎంత ఇవ్వాలంత ఇచ్చాడు, హాగరు పిల్లలకు ఎంత ఇచ్చాడు, ఇవ్వాలంత ఇచ్చేసాడు. అనగా తాను చేయాల్సిన బాధ్యతలన్నిటిని కూడా ఆయన చేయకుండా చచ్చిపోలేదు, కానీ అన్ని చేసి ఆయన దాటి వెళ్ళిపోయాడు అబ్రహాం. మనం చూస్తాం 8-9 వచనాలు, అబ్రహాము ఏ వయసులో చనిపోయాడట? 175 సంవత్సరాల వయసులో అబ్రహాము చనిపోయాడని ఆ 25వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తాం. అదేవిధంగా అదే అధ్యాయము 17వ వచనంలో చూస్తే 137వ సంవత్సరాల వయసులో ఇష్మాయేలు కూడా చనిపోయినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది. అయితే 19వ వచనం నుండి 25వ అధ్యాయము 19వ వచనం నుండి తిరిగి ఇస్సాకు గురించి ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. ఇస్సాకు పొలంలో దేవుని ధ్యానించి అనుభవం కలిగి ఉన్నాడు. ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపిన వాడుగా ఉంటున్నాడు. ఇస్సాకు తనకు భార్యగా ఇవ్వబడిన రిబ్కాను ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. 4వదిగా ఇస్సాకు ఎలా ఉన్నాడు? 25వ అధ్యాయం 21వ వచనం లేదా 20-21 చదవండి. చాలు. ఈ భాగంలో మనం చూసినట్టయితే ఇస్సాకు పెళ్ళైనప్పుడు వయసు ఎంతనంట? 40. పోయాబ్బా, ఇప్పుడు ఎవరైనా ఉన్నారా పురుషులు? నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని 40 సంవత్సరాలు చేసుకుంటానని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ కదా. ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది 21 కనీసం ఉండాలి అని చెప్తుంది. కానీ మనం అనేక వార్తలు చూస్తున్నాం, 20 లోపల కూడా పెళ్లి చేసుకున్న పిల్లలు ఉన్నారు కదా. ఇస్సాకు పెళ్లి చేసుకున్న 40 సంవత్సరాలట. అయితే ఏమిటట, ఆమె గొడ్రాలుగా ఉంది కనుక, పిల్లలు కాలేదు కనుక ఇస్సాకు
ఆమె విషయమై దేవుని సన్నిధిలో దేవునిని వేడుకున్నాడు, ప్రార్థించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ కాలంలో, ఈ రోజుల్లో ఈసాకు రిబ్కాలు ఉంటే ఈసాకు ఏం చేసేవాడు, రిబ్కా ఏం చేసేది? ఈసాకు అనేవాడు, 4 ఏళ్ళైంది, నీకు పిల్లలు అయితే లేరు, ఇక నేను మరి ఇంకొక ఆమెను చూసుకుంటా చేసుకుంటా. కొంతమంది ఆడలు కూడా లేకపోలేదు, అట్లా నాతో పిల్లలు అయితే లేరు, ఎట్లా చాలా లెక్క, నువ్వు ఇంకో ఆమెను చేసుకో అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ ఈసాకు ఈ కాలంలో ఏ స్త్రీ అయినా సంతానము లేకుండా ఉంటే పురుషుడు 2వ వివాహం చేసుకోవడం ఇష్టపడతాడు, లేదా ఆమెను విడిచిపెడతాడు. అత్తవారింటి వాళ్ళైతే అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. కానీ ఈసాకు ఇవేమీ చేయలేదు. తన భార్యను తిట్టిపోయలేదు, నిష్ఠూర పెట్టలేదు, 2వ వివాహం చేసుకుంటానని వాదం పెట్టుకోలేదు. తన తండ్రి కానీ ఎవరు కానీ ఆమెను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈసాకు ఏం చేశాడంటే, అతడు తన భార్యను ప్రేమించేవాడు గనక దేవుని సన్నిధిలో ఆమె కొరకు ప్రార్థన చేశాడు. ఎంత మంచివాడు ఇస్సాకు. ఈ రోజుల్లో సంఘాలు మనం చూస్తాం, ఆడవాళ్ళు వచ్చి అయ్యగారితో చెప్తా ఉంటారు. మన దగ్గర కాదు, చాలా చాలా చోట్ల నేను విన్నాను, నాతో చెప్పారు కూడా, అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయండి పాస్ గారు, బాగా తాగుతాడు అయ్యా, తాగుడు బంద్ కావాలి, బాగా సిగరెట్లు పడతాడు, అవి మానేయాలి. ఈ రకంగా చెప్పే సహోదరులు, స్త్రీలు చాలా మంది ఉన్నారు. తమ భర్తల కోసం, వారి క్షేమం కోసం, వారి మార్పు కోసం భారముతో ప్రార్థించే భార్యలు చాలా మంది ఉన్నారు. కానీ భార్యల కోసం ప్రార్థించే భర్తలు ఎంతమంది ఉన్నారు? భర్తల కోసం ప్రార్థించే భార్యలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచాలు పడుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, కొడితే అయ్యా అమ్మ అంటారు. కానీ దెబ్బ తగిలితే వాళ్ళ అమ్మో అని గుండెలు బాదుకుంటారు భార్యలు. భర్తలు బాగుండాలని, భర్తలు క్షేమముగా ఉండాలని, భర్తలు చేసే పని పాటలు చాలా వర్ధిల్లాలని, వాళ్ళు బాగుంటేనే మా జీవితాలు బాగుంటాయని కోరుకొని భర్తల కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి క్షేమం కోసం కన్నీళ్లు కార్చేటువంటి భార్యమణులు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. కానీ భార్యకు కష్టం వచ్చిందని, భార్యకు జబ్బు వచ్చిందని, భార్య మంచాల్లో పడిందని, భార్య బాగులేదని దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, వేడుకునేవాళ్ళు, అయ్యగారులతో చెప్పి ప్రార్థన చేయించేవాళ్ళు ఎంతమంది భర్తలు ఉన్నారు నేటి సమాజం? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు కదా, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ప్రియమైన సోదరులారా, ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈసాకు ఎంత మంచి మనసు గలవాడు అంటే, తన భార్యకు పిల్లలు కాకపోతే ఆమె కోసం తాను భారంతో ప్రార్థన చేశాడు. అవును, బైబిల్ చెప్తుంది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలట. ఒకరి కోసం ఒకరు అంటే అర్థమైందా నేను చెప్పే మాట? ఒకరి కోసం ఒకరు అంటే భర్త కోసం భార్య చేయాలి, భార్య కోసం భర్త చేయాలి, పిల్లల కోసం తల్లిదండ్రులు చేయాలి, తల్లిదండ్రుల కోసం పిల్లలు చేయాలి. అంటే ఒకరి కోసం ఒకరు చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడే ఏమవుతుందో తెలుసా? దేవుని మేళ్ళు, దేవుని ఆశీర్వాదం, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. యాకోబు పత్రికలో ఆ సత్యం రాయబడింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మాట రాయబడింది, చదువుదాం. యాకోబు 5:16. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు. మీరు స్వస్థత పొందినట్లు అంటే మీరు మేలు పొందినట్లు, మీరు ఆశీర్వాదం పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఇది దేవుడు చెబుతున్న మాట, నేను చెప్పే మాట కాదు. భార్య కోసం భర్తగా ఉన్న నువ్వు చేయాలి, భర్తగా ఉన్న నీ కోసం నీ భార్య ప్రార్థన చేయాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయాలి, తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడా ప్రార్థన చేయాలి. అయ్యగారు సంఘ బిడ్డల కోసం చేయాలి, సంఘ బిడ్డలందరూ అయ్యగారి కోసం, అయ్యగారి కుటుంబం కోసం చేయాలి. ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం.
మీరు చేసినా చేయకపోయినా మేమైతే దేవుని సేవలో చేయాల్సిందే. కానీ మీరు చేస్తున్నారా? ఇంట్లో నీ భార్య కోసం నువ్వు చేస్తున్నావా? నీ భర్త కోసం మీరు చేస్తున్నారా? మీ పిల్లల కోసం మీరు చేస్తున్నారా? మీ పిల్లలు మీకోసం చేస్తున్నారా? ఒకవేళ అలాంటి ప్రార్థనా జీవితమే లేకపోతే, అలా వేడుకునే అనుభవమే లేకపోతే మన కుటుంబాలు కావు. జ్ఞాపకం చేసుకోండి. రిబ్కా లాగానే ఉండొచ్చు, సంతోషం. ఈసాకు లాగానే ఉండొచ్చు, సంతోషం. ఇంట్లో కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు, సమస్య కనబడినప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఈసాకు లాగా. ఇష్టముంటే నువ్వు చేసుకో, నాకు అవసరం లేదు, నేను చెయ్యను, నేను రాను, నాకు అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది? భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు. అది కూడదు. వాక్యం అలా చెప్పడం లేదు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని మేలు మీరు చూస్తారు, దేవుని కార్యాలు పొందుకుంటారు, దైవ ఆశీర్వాదం మీ కుటుంబంలో ఉంటుంది. ఒక కుటుంబ వ్యవస్థ గురించి మనము పోయిన వారం ఈ వారం నేర్చుకుంటున్నాం. ఈసాకులో ఉన్న 4 మంచి గుణాలను చూసాం కదా. ఈసాకు దేవుని ధ్యానించేవాడు, ఈసాకు తండ్రి మాట విధేయత చూపినాడు, ఈసాకు తన భార్యను ప్రేమించినాడు. సమస్య వచ్చినప్పుడు తన భార్య పక్షంగా దేవుని సందులో వేడుకుంటూ ప్రార్థన చేశాడు. అయితే ఈసాకు ఒక తప్పు చేశాడు. అది కూడా నేను చెప్పేసి ముగిస్తాను. అదే ఆదికాండం 25వ అధ్యాయం 28వ వచనం. చాలు, ఇక్కడ కనబడుతుంది ఈసాకు చేసిన తప్పు. ఈసాకు ప్రార్థన దేవుడు అంగీకరించి తన 60 సంవత్సరాల వయసులో 2 కుమారులను దేవుడు ఇస్తాడు. ఆ 2 కొడుకుల పేర్లు ఏంటో తెలుసా? ఏశావు, యాకోబు. వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఏశావు మంచి వేటగాడుగా మారిపోయాడు. యాకోబు సాధువైపోయి ఇంటి పనులు చేసుకుంటూ చక్కగా గొడ్డు గోదాగా ఆసుకుంటూ, బర్లకు గడ్డేసుకుంటూ, పాలు పిండుకుంటూ చక్కగా ఇంటి పనులన్నీ కూడా చేసేవాడుగా మారిపోయాడు. అయితే వచ్చిన తేడా ఏంటంటే ఈసాకు ఏశావును ప్రేమించాడు, రిబ్కా యాకోబును ప్రేమించింది. అంటే పుట్టిన 2 కొడుకులను చెరొక్కరు పంచుకున్నారన్నమాట. అర్థమవుతుందా? 2 కొడుకులను పంచుకున్నారన్నమాట. పెద్ద కొడుకును అయ్య ప్రేమిస్తాడు, చిన్న కొడుకును అవ్వ ప్రేమిస్తుంది. రిబ్కా యాకోబును ఎందుకు ప్రేమించిండొచ్చు ఏశావు కంటే ఎక్కువ? ఇంటి పనులన్నీ చేస్తున్నాడు కదా వాడు, ఇంటి పనులన్నీ చేస్తున్నాడు. అమ్మ చెప్పిన మాట ప్రకారంగా కొట్టాలు శుభ్రం చేస్తున్నాడు, పాలు పెడుతున్నాడు, గొడ్లకు గడ్డేస్తా ఉన్నాడు. ఆడవాళ్ళకు అదే ఇష్టం కదా. వాళ్ళు చెప్పిన పని ఇన్నోళ్ళు అయితే ఎంత బంగారు కూడా టుక్కుమని ఏళ్ళు ఇస్తారు కదా. ఒక్క మాట వినలేదనుకో కదా, ఎట్ట పుట్టేవారు అని కడుపులా చెప్పేసి అంటారు. ఇస్సాకు ఎంత తప్పు చేశాడో రిబ్కా కూడా అంతే తప్పు చేసింది. ప్రియమైన తల్లిదండ్రులు, ప్రియమైన భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళని నేను చెప్తున్నాను, మీరు ఇలాంటి తప్పు చేయకుందుముగాక. మన ద్వారా ఈ పొరపాటు జరగద్దు. ఈ పొరపాటు చేసినందువల్ల, ఈసాకు ఈ తప్పు చేసినందువల్ల ఎలాంటి నష్టము జరిగిందో తర్వాత పాఠాల్లో, ధ్యానాల్లో మనం చూస్తాం, నేర్చుకుంటాం. కానీ ఈసాకు రిబ్కలు దేవుడు వారికి ఇచ్చిన సంతానము పట్ల సమానమైన సరి అయిన ప్రేమను పంచలేకపోయారు, చూయించలేకపోయారు. ఇది వారు చేసిన తప్పు. ఈసాకు ఏశావును ఎందుకు ప్రేమించాడంటే, ఒకరోజు కుందేలు మాంసం, ఒకరోజు జింక మాంసం, ఒకరోజు ముంగిస మాంసం, బయట పోయినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు అయ్య కోసం. మనకి వండి చేసుకొని తీసుకొచ్చేవాడు కదా. నాకేమల్లా కూర్చున్న కాడ మాస్ బొక్కలు తినుకుంటా తినడే పని. ఈసాకు తత్వం వేరైపోయింది, రిబ్కా తత్వము వేరైపోయింది. అయ్యో, ఎంత 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 ఘోరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం ఇది. చక్కని మాదిరిగా ఉన్నటువంటి రిబ్కా, ఒక పురుషుల్లో మాదిరికరంగా ఉన్నటువంటి ఇస్సాకు పిల్లలు పుట్టిన తర్వాత ఈ విధంగా మారిపోవడం నిజంగా
వారు చేతులా చేసుకున్నటువంటి తప్పే అది. దేవుని తప్పు కాదు, అది దేవుని తప్పు కాదు. ఈ కారణంగా జరిగిన నష్టము చాలా ఘోరంగా ఉంది. ఈ విధంగా పుట్టిన బిడ్డలను సమానంగా ప్రేమించకపోవడం చాలా తప్పు. ఇస్సాకు ఒక మంచి కుమారునిగా ఉన్నాడు, మంచి భర్తగా కనబడుతున్నాడు, దేవుని ధ్యానించేవాడుగా ఉన్నాడు, దేవుని ప్రార్థించేవాడుగా ఉన్నాడు. కానీ ఒక మంచి తండ్రిగా ఉండలేకపోయాడు. రిబ్కా ఒక మంచి తల్లిగా ఉండలేకపోయింది. ఈనాడు కూడా అప్పుడప్పుడు ఇంట్లో చెప్తారు, ఆడు పెద్దోడు తింటే ఏమైందిరా తినని, చిన్నోని మొట్టకాయ కూర్చోబెడు, లేదా చిన్నోడు కదరా నువ్వు అంటే పెద్దోని తక్కువ చేస్తారు. నేను అంటున్నాను ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరిని సమానంగా ప్రేమిద్దాం. హల్లెలూయా. అందరినీ సమానంగా ప్రేమిద్దాం. అందరూ మీ కడుపులో ఉన్న పిల్లలే, మనము కన్న వాళ్ళే, దేవుడు మనకి ఇచ్చిన వాళ్ళే. కనుక వాడు మంచోడని వీడి చెడ్డోడని, వాడు పెద్దోడని వీడి చిన్నోడని, వాడు చదువు ఉందని వీడికి చదువు లేదని, వాడు ఉద్యోగం చేస్తున్నాడు వీడి ఉద్యోగం చేయట్లేదని, వాడు సంపాదిస్తున్నాడు వీడు సంపాదించడం లేదని, వాడు మాట వింటున్నాడు వీడు మాట వినడం లేదని భేదాభిప్రాయాలు తీసుకురావద్దు. దయచేసి తేడాలు చూపొద్దు, వ్యత్యాసాలు చూపకండి. చిన్ననాడు నుండి వాళ్ళ మనసుల్లో విష బీజాలు నాటకండి. తర్వాత బాధపడాల్సి వస్తుంది, తర్వాత దుఃఖపడాల్సి వస్తుంది, తర్వాత ఏడవలసి వస్తుంది. అప్పుడు రొమ్ము కొట్టుకున్నా, గుద్దుకున్నా మీ జీవితాల్లో సంతోషం కనబడదు. నేను దయతో దేవుని సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ కుటుంబాలు దేవుని ద్వారా దీవించబడ్డాయి. దేవుడు మిమ్మల్ని జతపరిచాడు, చక్కని సంతానాన్ని ఇచ్చాడు. చక్కగా మీ కుటుంబాలను, దేవుడిచ్చిన బిడ్డలను మీరు పెంచి పోషించుకోండి, కాపాడుకోండి. పిల్లల్లో పెద్దల్లో కూడా మనస్తత్వం అలా ఉంటుంది. అందరూ కూర్చుంటారు తినడానికి, వానికి ఇన్ని పెట్టాను అనుకోండి, తినే పల్లీలు పక్కనోనికి ఇన్ని పెట్టాను, ఆడు ఆన్ఫ్రెండ్ చూస్తాడు, ఈడు చూడాడు, వాడికి ఎన్నేసారా అని ఈడు చూస్తాడు, వీడికి ఎన్నేసారా ఆడు చూస్తాడు. కానీ మరి ఇద్దరికి పోయి ఇచ్చారు కదా అని చెప్పి సంతోషం వాళ్ళలో కనబడదు. నేను చాలా చోట్ల చూశాను, ఇద్దరు ఎవరైనా కౌల పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇద్దరికి సేమ్ డ్రెస్సులు కొంటారు. కృష్ణ మనవరాళ్ళకి నేను చూశాను, బోధనలో కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చూశాను. అదే కలర్, అదే డిజైన్, జర పెద్ద సైజు చిన్న సైజు ఉంటాయి అంతే. కానీ ఒకవేళ ఎక్కడైనా తేడా వచ్చిందనుకో, వాడికి తెల్ల చూసు, నాకు నల్ల చూసే మరి. కానీ ఎట్లా ఉంటుంది, వాడికి తెల్ల ఏంట వీడికి నల్ల ఏంట, అక్కడే తేడా వచ్చింది. సర్దుకుపోయే గుణం ఉన్నప్పుడు పర్వాలేదు. కానీ మన చేతులారా మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను మనం పాడు చేసుకోవద్దు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పిల్లలను పెంచే విషయంలో, ప్రేమించే విషయంలో ఇస్సాకు రిబ్కాలు ఏం చేశారు? తప్పిపోయారు. అందుకే ప్రతి తల్లిదండ్రి పిల్లలను పెంచే విషయంలో దేవుని జ్ఞానం కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. దేవుని మీద ఆనుకొని వాళ్ళ బిడ్డలను పెంచడం నేర్చుకోవాలి. దేవుని చేతుల్లో పెట్టి పెంచాలి, దేవుని హస్తాల్లో అప్పగించాలి. దేవా, మా బిడ్డల్లో మంచి అవగాహన కలిగించండి, మంచి జ్ఞానము దయచేయండి, వారిని కూడా ఏ విధంగా పెంచాలో, వారి కోసం ఏమేమి చేయాలో. మనం ప్రార్థన చేశాడు కదా, పుట్టబోయే బిడ్డకు మేమేమేమి చేయాలో మేము నేర్చుకుంటామయ్యా అన్నారు. తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా, మీరు మాకు ఇచ్చిన బిడ్డలకు మేము ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏది చేయాలి మాకు నేర్పించండి అయ్యా, మేము నేర్చుకుంటాము అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు దైవికమైన జ్ఞానము దింపుతాడు, దైవికమైన నడిపిస్తాడు, తన సన్నిధి తోడుగా ఉంచుతాడు. మనము బాగుంటూ మన పిల్లలను కూడా భవిష్యత్తును కూడా చక్కగా తీర్చిదిద్దగలిగేటువంటి అనుభవాన్ని మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులుగా మన పిల్లలను సరి రీతిలో పెంచకపోతే, ప్రేమించకపోతే, వారు తప్పిపోవడానికి కారణం ఎవరవుతారు? మనమే అవుతాం. తప్పు మనదే. ఈనాడు నీ బిడ్డలు, ఈనాడు నీ పిల్లలు, ఈనాడు మన సంతానము పాడవుతున్నారు అంటే బహుశా కారణం మనమేనేమో. ఇక ముందు ఆ తప్పు జరగకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా, నేను
నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. నువ్వు నాకు భార్యగా ఇచ్చిన ఆ యొక్క సహోదరుని ప్రేమిస్తాను. నాకు భర్తగా ఇచ్చిన పురుషుని నేను ప్రేమిస్తాను. మీరు మనం ప్రేమించిన పిల్లలను సరి రీతిలో ప్రేమిస్తాం, సరి రీతిలో వారిని పెంచుతాం, సమాన భావముతో మేము చూస్తాం అనేటువంటి ఆ యొక్క తత్వాన్ని కలిగి మనల్ని కాపాడుకుందాం, మన కుటుంబాలు కాపాడుకుందాం, మన బిడ్డలను ప్రేమిద్దాం, మన కుటుంబ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని మహిమ కొరకు ముందుకు సాగిపోదాం. అట్టి కృప, అట్టి సహాయం ఈ మాటలు వింటున్న మీ అందరికీ, మీతో పాటు ఎన్నికలేని నాకు, నా కుటుంబాన్ని కూడా దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.